మీరు ఎంత చెప్పుతున్నారు కదా, ఈ శ్రమనే కదా ఏమొస్తుంది అని మీరు అనుకోవచ్చు. గజేంద్ర మోక్షనంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజతుర గశ్యందనములు కైవల్యంబున్. మోక్షమిస్తాడు దేవుడు. ఈ గజేంద్ర మోక్షము వెంటే చాలు, అది స్మరణ చేస్తే చాలు. మోక్షాన్ని పొందుట నిమిత్తమే ఈ సత్సంగములు, పారాయణలు, ఈ శ్రమలు మనం అందరి ముక్తి పొందాలని. అందుకోసమే గజేంద్రుడు ఏడుస్తూ ఆ సర్వేశ్వరుని నన్ను ఎవరు రక్షిస్తారా అని ఏడుస్తూ ఒక్కసారి వెనుదట జీవుల మాటలు చనునట చనరాని చోట్లకు చరణార్థులకో ఎనుదట పిలచిన సర్వము గనునట సందేహమయ్యే కరుణావార్ధి. నీ కరుణ సముద్రం లాంటిది స్వామి. పిలవగానే ఓ అని పలుకుతావట. వెనుదట జీవుల మాటలు చనునట చనరాని చోట్లకు చరణార్థులకో ఎనుదట పిలచిన సర్వము గనునట సందేహమయ్యే కరుణావార్ధి. పోరాని చోట్లకైనా పోతావట కదా, అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మము వీడికొచ్చి నన్ను రక్షించలేవా స్వామి? పిలవగానే ఓ అని పలుకుతావట కదా, దీనులను కాపాడుతావట కదా స్వామి. సందేహమయ్యే కరుణావార్ధి. నాకు ఎంత పాపముందో స్వామి, నాకు సందేహంగా ఉంది, నన్ను రక్షించు అని వేడుకుంటున్నాడు. వినుదట జీవుల మాటలు చనునట చనరాని చోట్లకు చరణార్థులకు ఎనుదట పిలిచిన సర్వము గనునట సందేహమయ్యే కరుణావార్ధి. ఓ అని పిలవగానే ఓ అని పలుకుతావట కదా. ఇంతకాలం నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు నన్ను పలుకుతలేవు అని ప్రశ్న వచ్చింది అక్కడ. గజేంద్రుడు ఆ మసులు లాగుతుంటే తామర తూడులన్నీ పట్టుకొని ఉన్నాడు తొండంతో. ఏమైనా రక్షిస్తారో ఏమో, ఏమైనా నాకు తోడుగా ఉంటుంది అని. కానీ కరేంద్రుణ్ణి మకరం పట్టి లోపలికి ఈడుస్తుంటే ఇంకా తబ్బిబ్బైపోయినాడు. శరీరము డస్సింది. నా ఒక్కింతయు లేదు ధైర్యము. నాకు ధైర్యమే లేదు. ఈ మొసలిని జయిస్తానని నాకు ధైర్యం లేదు. విజయాన్ని పొందుతానని నాకు ధైర్యం, నాకు విజయం కలిగించాలంటే హరి తప్ప నాకు వేరే మార్గము లేదని నిర్ణయించుకున్నాడు. ఆ తామర తోడలు అన్నీ వదిలేసి అక్కడ పుష్పం అగుపడింది. ఆ పుష్పం పట్టుకొని ఆ తొండము పైకెత్తి లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్ ఠావుల్దప్పెను మూర్ఛ వచ్చే తనువుండశన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పయి తప్పరం బెరుగ మన్నింపందగున్ ఈ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఓ భద్రములు ప్రసాదించు, శుభములు ప్రసాదించు దేవుడా, ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేరు అని తొండము పైకెత్తి వేడుకున్నాడు. ఆనాడు ద్రౌపది కూడంగా చీరకు పట్టుకొని కృష్ణ కృష్ణ అంటే రాలేదు. 2 చేతులు పైకెత్తినప్పుడు కృష్ణుడు వచ్చి ఇట్లా వస్త్రములు ప్రసాదించినట్టుగా గజేంద్రుణ్ణి మరి అంతగా వేడుకున్నాడుగా వచ్చి రక్షించుకోవచ్చు కదా. సంపూర్ణమైన శరణాగతి గజేంద్రుడు పొందలేదు. ఇంకా తామర తోడలు పట్టుకోవడం, ఇది పట్టుకోను అది పట్టుకొని ఇంకా శారీరక దృష్టిలోనే ఉన్నాడు. ఇంకా నీవే తప్పయి తప్పరం బెరుగా, నువ్వు తప్ప నాకు ఇంక ఎవరు లేరని సంపూర్ణమైన శరణాగతి ఎప్పుడు పొందినాడో అప్పుడే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో లక్ష్మీమాతతో ఆడుకుంటూ ఉన్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన్న కుయ్యాలించి సంరంభియై ఉలికిపడ్డాడు. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీమాతతో ఇది
ఎవరు రాసినారు ఈ పద్యము? సాక్షాత్ శ్రీమన్నారాయణుడే రాసినటువంటి పద్యము. భక్త పోతన. ఈ భక్త పోతన ఎవరు తెలుసా? ఈ గజేంద్రుడు పైన జన్మలో ఇంద్రద్యుమ్నుడైన మహారాజు గజేంద్రుడైతే, ఈ గజేంద్రుడు ముక్తి పొందిన తర్వాత వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఆనంద సాగరంలో మునిగినప్పుడు, గజేంద్ర, ఈ ప్రాంతంలో అనగా భాగవతం గురించి ఎంతోమంది పూర్వము రాసినారు. వేదవ్యాస మహర్షుల వారు రాసినటువంటి సంస్కృతానికి వ్యాఖ్యానములుగా పద్య కావ్య రూపంలో ఎంతోమందో రాసినారు. రుచి లేదు, భక్తి రసం అక్కడ లేదు, దేహదృష్టితో రాసినారు. పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ రాసినాడు. హరి మెచ్చుకోలేదు. పరమభక్తుడైనటువంటి గజేంద్ర, నువ్వు వెళ్ళి ఈ భాగవతాన్ని లోకానికి అందించునైనా. వేదవ్యాస మహర్షుల వారు రాసినటువంటి భాగవతమును తెలుగు పద్య కావ్య రూపంలో రచించి లోకానికి అందించుపో అని ఆ గజేంద్రుణ్ణి భక్తపోతనగా అవతరించి, గజేంద్రుడే భక్తపోతనగా అవతరించినాడు. పరమభక్తుడైనటువంటి భక్తపోతనగా అవతరించి ఈ పద్యము రాయుచుండగా కొంచెం అలవైకుంఠపురంబులో అని రాసినాడు. వైకుంఠాన్ని వర్ణించాలంటే గజిబిజుగా ఉన్నది. కొంచెం లేచి అట్లా బయటికి పోయి వచ్చినాడు. వచ్చేసరికల్లా పద్యము వ్రాయబడింది. చూసినాడు, కూతురుని అడిగినాడు. అందరు ఏమి కుమారుని అడిగినారు, ఇంట్లో భార్యని అడిగినారు. ఈ పద్యం ఉంది కదా, ఎవరు రాసినారు? నాకు ఇది రాయలేకనే కదా అలా చింతాక్రాంతుడనై బయటికి వచ్చేసరికల్లా ఇక్కడ రాసినారు. అట్లా బయటికి వచ్చి పొయ్యి తిరిగి వచ్చే సమయంలో పద్యము రాయబడింది. ఎవరైనా రాసినారా? మీరు రాసినారంటే కూతురుండి, పిచ్చి తండ్రి, నువ్వే రాసినావు. ఆ పద్యము వర్ణన మాకు చెప్పినావు. మళ్ళొచ్చినావు, ఎవరు రాసిరని అడుగుతున్నావా? ఎవరు రాసినారని నువ్వే రాసినావు, రాసి వర్ణించి మాకు చెప్పినావు అంటే, ఓహో, భగవంతుడే శంఖము చక్ర కదా పాని అయినటువంటి ఆ శ్రీహరి ఆ వైకుంఠ వర్ణన లిఖించినాడు. శ్రీహరి భాగవతంలో ఈ పద్యమును. ఇది వాస్తుశాస్త్రముగా నిర్ణయించినారు వాస్తుశాస్త్రజ్ఞులు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల. ఇట్లా తూర్పు పెట్టినప్పుడు ఇది దాపల, ఇది వలపల కదా. అక్కడ ఈ దక్షిణ వైపు ఆ శ్రీ మహావిష్ణు మందిరం ఉంది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపలం. మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కొయ్యాలించి సంరంభి అయి. ఇక్కడ నాగేంద్రము అంటే నాగేంద్రుని తొండము సన్నగా ఉంటుంది, ఆ కుంభస్థలి లావుగా ఉంటుంది. ఆదిశ పాము ఏ రూపంగా పడగెత్తుకోనంటే తోక చందగుండి శిరస్సు లావు ఉన్నట్టుగా ఆ నాగేంద్రుని యొక్క శిరస్సు కుంభస్థలం పెద్దగా ఉంటే తొండ చిన్నగా ఉంటుంది. కావున నాగేంద్రము అనే పేరు వచ్చింది. నాగేంద్రం అన్నప్పుడు ఆ గజేంద్ర గుణంగా పేరు ఉన్నది. అందుకోసమే ఆ నాగేంద్రుడు కేకేయగానే అకస్మాత్తుగా ఉలికి పడ్డాడు శ్రీహరి. ఆ వైకుంఠ వర్ణన ఎలా ఉందంటే అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క సౌధము, అంతలోనే ఈశాన్యంలో అమృత సరస్సు. అమృతము దేవతలు తాగుతుంటారు, కానీ శ్రీహరి సన్నధానంలోనే వైకుంఠంలో అమృత సరస్సే ఉంది. ఎవరైనా భక్తులు తాగుతూనే ఉంటారు. అమృత సరస్సు ఉన్నది. అక్కడ మందార వృక్షముల ఆ ఉత్తర భాగంలో వనము ఉన్నది. ఉత్తరం పెరగాలంటారు కదా, అక్కడ పెరిగింది. అక్కడ చంద్రకాంత శిలలు, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకాంత శిలల నుంచి అగ్ని స్రవిస్తుంది. చంద్రుడు ఉదయించినప్పుడు చంద్రకాంత శిలల నుంచి అమృతం స్రవిస్తుంది. చంద్రకాంత శిలలు చల్లగా ఉంటాయి. ఆ చంద్రకాంత శిలల పైన కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువు. లక్ష్మీమాత కూర్చొని పాచికలాడుకుంటున్నారు.
పాచికలు ఆడవలసిన ఎవరు? వాళ్ళు పరమ భక్తులు. వాళ్ళు పాచికలు భక్తులా స్వామి? పాచికలు భక్తులా? ఎక్కడైనా ఉన్నదంటే పుండరీకుని చరిత్ర చూసినారు కదా. ఆ పుండరీకుని భార్యయే ఆ లక్ష్మీనారాయణుల చేతిలో ఉన్న పాచికలు. వాళ్ళు భూలోకంలో అవతరించేసి ఆ పండరీనాథుణ్ణి నిలబెట్టిన దేవుడు పుండరీకుడని పరమ భక్తుడు. పాచికనే ఆ పరమాత్మను నిలువు అన్నాడు, నిలిచిపోయినాడు కదా. అందుకోసమే పరమ భక్తులు ఆ పాచికల రూపంలో ఉంటే లక్ష్మీనారాయణులు ఆడుకుంటున్నారు. తల్లిదండ్రుల పిల్లలను, చిన్నపిల్లలను అట్లా ఎగిరేసుకుంటూ ఆడుకున్నట్టుగా ఆ పరమ భక్తులతో ఆడుకుంటున్నారు పాచికల రూపంలో. అంతలోనే సంరంభి అయి ఉలికిపడ్డాడు. వెంటనే నీవే తప్ప ఇత పరంబెరుగా మన్నింపంతగును. ఈ దీని నన్ను రాని ఎప్పుడు ఏడుకున్నాడో సంరంభి అయి వెంటనే ఉలికిపడ్డాడు. కొప్పు ముడి ఊడిపోయింది. అంత గట్టిగా ఉలికిపడ్డాడట శ్రీహరి. భక్తుని కేక వినబడగానే వెంటనే ఉలికిపడిపోయినాడు. శరికించెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అభ్రగపతిం బన్నింపడు. ఆకర్ణికాంతర దంబిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహి అయి ఉత్సాహము కలిగిన వారై శ్రీహరి స్వామి నన్ను రక్షించునగానే గజేంద్రుడు శ్రీహరిని ప్రార్థించగానే ఉలికపడ్డప్పుడు కొప్పు మొడి ఊడిపోయింది. శరికించెప్పుడు లక్ష్మీమాతతో చెప్పలేదు. శరికించెప్పుడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడు. శంఖచక్రాలను ధరించలేదు. గరుత్మంతుని పలానా దగ్గరకు పోతున్నప్పుడు గరుత్మంతుని పైన కూర్చొని పోయేవాడు. గరుత్మంతుని పిలవలేదు. విశ్వక్షేణుని చెప్పలేదు. ఆ ధనుసును ధరించలేదు. ఎవరికి చెప్పలేదు. నేరుగా ఆ లక్ష్మీదేవి అప్పుడు ప్రణయ కలము, ప్రళయ కలము అని రెండు ఉన్నాయి. ప్రళయ కలహం అంటే చంపుకోవడం, ఇంకా మొత్తం చంపుకుంటారు అయిపోతుంది. ప్రణయ కలహము అంటే భార్యాభర్తలు, బావమరుదులు, చిన్న స్నేహితులు ఊరికి కొట్టుకుంటారు, నవ్వుకుంటారు. గట్టిగా కొట్టుకున్నా సరే దెబ్బలు తగ్గలే. ఈ ప్రణయ కాలంలో గట్టిగా కొట్టుకున్నా అది ఒప్పే, తప్పు కాదు. అందుకోసం ఆ పాచికలు ఆడుచుండగా ఎందుకో పొరపాటు జరిగింది. లక్ష్మీమాత ఒక మాట, అమ్మ నాయనను ఒక మాట అన్నది. ఏదో అనగానే నన్ను ఆ మాట అంటే అది ప్రళయ కలహం కాదు. వెంటనే కోపం వచ్చేసింది. చీర చెరువును కట్టుకొని కొట్టబోయినాడు. నన్ను అట్లా అంటావా అని కొట్టే సమయంలో ఆడుకుంటున్నారు అక్కడ. అంతే, భక్తుల ముందు పెట్టుకొని, పాచికలని భక్తుల ముందు పెట్టుకొని జగన్నాటక సూత్రధారులు ఆడుకుంటున్నారు. ఆ ప్రణయ కలహంలో శరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అభ్రగపతిం బన్నింపడు. ఆకర్ణికాంతర దంబిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోత్తిత, వివాదం వచ్చిందక్కడ. వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు. లక్ష్మీమాతకు నారాయణ కొంచెం గొడవ వచ్చింది కావున ఆ చీర చెరువును గట్టిగా పట్టుకొని కొట్టబోయినాడు. అంతలోనే శ్రీహరి రక్షించనగానే అమ్మను మర్చిపోయినాడు. పట్టుకున్న చీర చెరుగును మర్చిపోయినాడు. వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహి అయి ఆ శ్రీహరి అని రక్షించనగానే పట్టుకున్నాడు. నేరుగా కుప్పించినాడు. ఆకాశ వీధిలో స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఆ భక్తుని రక్షించుట నిమిత్తమై తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమన్ వాని వెనుకను పక్షేంద్రుడు వాని పంతను ధను కౌమోదకి శంఖచక్రని కాయంబును నారదుండును ధ్వజని కాంతుండు విచ్చేశురోయన వైకుంఠపురంబునను గలుగు వారాబాల గోపాలమున్. ఆ వైకుంఠంలో లక్ష్మీమాత వెంట వెళుతూ ఉన్నప్పుడు దాసీజనం వెళ్ళినారు.
వెంటనే ఏమిటి, నారాయణుడు ఎప్పుడైనా శంఖచక్రాదులను ధరించలేదు. శంఖము వెళుతుంది, చక్రము వెళుతున్నాడు, గరుత్మంతుడు వెళుతున్నాడు, విశ్వసేనుడు వెళుతున్నాడు, సారంగధరమని ధనస్సు వెళుతున్నారు. నారదాది మహర్షులు అక్కడున్న ద్వారపాలకులతో సహా ఆబాల గోపాలమును ఏనాడు వైకుంఠంలో ఎప్పుడు ఉండేవాళ్ళు. ఆ రోజు ఖాళీ అయిపోయింది. ఇది భక్తుని దర్శనార్థమై వెళ్ళిపోయినారు. ఇంట్లో ఎవరో, వైకుంఠం ఖాళీ అయిపోయింది. నాయన వెళుతున్నాడు, అమ్మ వెళుతున్నాడు, దాసీజనం వెళుతున్నాడు, ద్వారపాలకులు వెళుతున్నారు. శంఖము, చక్ర, గది, ధనస్సు, ధనస్సు, విశ్వక్షేణుడు, నారదాది మహర్షులు అందరూ కూడా ఆకాశ వీధులో పయనమవుతున్నారు. వైకుంఠం నుంచి నేరుగా ఆ త్రికూటమని పర్వత ప్రాంతం వైపు ఆకాశంలో పరిగెడుతున్నారు మహావేగంతో. నా భక్తుడు బాధపడుతున్నాడు, ఆలస్యమైతే ఎంత బాధపడుతాడో అనే వేగంతో అతి స్పీడ్గా వెళ్తున్నాడు.